నిన్న ఉండవల్లి మాట్లాడిన మామూలుగా ఆయనను రాజకీయ ప్రవచనకారుడు అంటారు నేను ఓకే, మన రాజకీయ ప్రవచనకారుడు మాట్లాడిన దాన్ని ఉండవల్లి అంటే చాలామంది మాట్లాడినా మెయిన్ ఉండవల్లి ఏం మాట్లాడతారు అన్నది. ఎందుకంటే ఉన్న లీడర్స్తో కంపేర్ చేసుకుంటే నిజంగా నిత్యం ఏదో ఒక విషయంలో అంటే నాకు కాంగ్రెస్ బ్రాండ్ ఉంది, నేను కాంగ్రెస్ లీడర్ని అనేసని తను సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్న లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఒక్కడే. ఆయన గురించి అదే ఇప్పుడు ఆయన ముందు రాజశేఖర రెడ్డిని పొగడ్తలతో ముంచేశాడు. రాజశేఖర రెడ్డి దేవుడు అసలు ఆ రోజున వినాయక నిమజ్జనంలో వాళ్ళందరూ కూడా ఆయన చనిపోయినప్పుడు ఈ వినాయకుడితో పాటు పైన ఆయన బొమ్మలు ఉన్న పేపర్ కటింగ్స్ పెట్టుకున్నారు. అట్లాగే ఆయన ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చేటప్పుడు కూడా ఏం చేశాడు, ఇవన్నీ ఇక ఆయన గురించి పొగడతలు. అసలు ఆయన ఏకంగా దేవుడు, ఆయనే దేవుడు. ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఆయన పొగిడాడు. నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చేదానికి, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు నువ్వే పరిష్కరించాలి, నువ్వు కాంగ్రెస్ ఆడిలో చేయగలరు, అది ఇదని రేవంత్ రెడ్డిని కాస్త దూషి చేశాడు. అంటే ఇంతకాలంగా ఆయన జగన్కి ఫేవరబుల్గా మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాడు. అట్లాగే మార్గదర్శి కేసు కానీ రామోజీరావు మీద తను వేసిన కేసు, అది క్లోజ్ అయిన కేసును కూడా జగన్ కోసమే తెరిచాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కాంగ్రెస్ వాదిలాగా నేను ఇప్పుడు కాంగ్రెస్లో లేను అది కూడా మాట్లాడాడు. కానీ కాంగ్రెస్లో లేనంటే నేను కాంగ్రెస్ సభకు ఎందుకు వచ్చాడు? ఆయన కూడా హిపోక్రసీ, అంటే సమయానుకూలంగా మాట్లాడుతున్నాడు. ఎట్లాగూ కరణం పెట్టే కదా, ఇప్పుడు అది తెలివిగా మాట్లాడటము, యుక్తిగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయనలో కూడా కనపడుతుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆయన ఎవరి వైపు ఉన్నారు, ఎవ్రీ టైం పోలవరాన్ని తీసుకొచ్చిన జగన్కి ఫేవర్గా మాట్లాడతాడన్న విషయం అయితే అది క్లియర్ కట్గా తెలిసిందే. మరి నిన్న సభకు వచ్చి ఆయన కాంగ్రెస్ వాదినే అని జెండా కప్పుకున్నారని అనుకోవాలా, లేదు నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన అభిమానిని ఎప్పటికీ ఆయనతోటే ఉంటారని చెప్పుకున్నారు చెప్పలేదు. ఏంటంటే ఆయన ఆప్షన్స్ ఓపెన్ గా పెట్టుకున్నాడు. అంటే అందుకోసమని అడుగుతుంది. జగన్ కూడా నాకు తెలిసి పాత వాళ్ళ తండ్రికి ఈవెన్ కేవీపీ రామచంద్రరావు కంటే ఉండవల్లి ఏమి గొప్పవాడు కాదు, జగన్ ఫ్యామిలీకి అంత క్లోజ్ కాదు. అసలు కేవీపీ రామచంద్రరావునే వాళ్ళ దగ్గరికి రాని వాళ్ళు. అంటే నేను విన్నది ఏంటంటే ఇది ఫైనాన్షియల్కి సంబంధించి రాజశేఖర రెడ్డి చనిపోయాక ఇతనికి బాగా టైట్ అయ్యి కేవీపీని మా నాన్న డబ్బులు అయ్యి అంటే నా దగ్గర ఏమని నాకేం తెలియదు అని చెప్పాడు. అంటే ఇది ఎంతవరకు నిజం అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలని ఊహాగానాలు. అంటే అంత కేవీపీ రామచంద్రరావు అంటాడే ఆ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఈయన అటు ఇటు దొంగూసులాడుతున్నాడు. అంటే ఈయన రాజకీయాల్లోంచి రిటైర్ అయిన అంటాడు, కాసేపు ఏమో ఇట్లా ఈ రాజకీయ ప్రవచనాలు చెప్పడం ద్వారా తన మైలేజ్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఈయన మరి సభకు ఆయన కాంగ్రెస్ వాదిగా వచ్చాడా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానిగా వచ్చాడా, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడారు చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడతారు. నాకు ఏది అంట కాగను అంటారు, బట్ ఆయన మాట్లాడేదంటే ఆయన ఎటువైపు ఉన్నాడో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. బట్ నిన్న సభ ఆయన రేపు అడుగులు ఎటువైపు పడతాయి అన్నది మాత్రం క్లియర్ గా చెప్పకుండా మాత్రం మమ అనిపించేసారు సీరియస్ గా. ఓకే, ఓవరాల్ గా అయితే చాలా మంది సీనియర్స్ కి అయితే కొంత నిన్న చాలా రోజుల తర్వాత అయితే మీడియా స్పేస్ దొరికిందని అనుకోవచ్చా? అంటే మీడియా స్పేస్ దొరికింది, కానీ అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపడానికి నిన్న ఈ సభ ఎంతవరకు పనికొచ్చింది అనేది, ఎందుకంటే అది బహిరంగ సభ కాదు, ఏదో క్లోజ్డ్ డోర్లో జరిపిన ఒక వేడుక సీకే ఫంక్షన్ హాల్లో మంగళగిరిలో జరిపారు. అంటే ఇదే నిజంగా ఇక్కడ పార్టీని లిఫ్ట్ చేయడానికి చేయాల్సిన సభ అంటే దాన్ని ఒక పబ్లిక్ మీటింగ్ కింద చేస్తుంటే వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు కూడా వస్తారని ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వాళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేకపోయారా, లేదా అంత పెద్ద ఎందుకున్న ఎఫర్ట్ పెట్టలేకపోయారు. అంటే మేబీ ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డిని అమాంతం హీరో చేయడము ఇష్టం లేక, ఏదో వీళ్ళు ఇప్పుడు ఇక జయంతిని వాడుకోవాలి మైలేజ్కి. ఇప్పుడు ఇంకా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఏదో ప్రయాణం చేయాలని అనుకున్నారు. కానీ సోనియా గాంధీకి అసలు ఏ కోసం ఇష్టం లేదు, అందుకోసమనే మమ అనిపించారనేది ఇంకో వాదన. ఎంతవరకు నిజమే కావచ్చు, రాజకీయాల్లో ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఈ సభకి సోనియా గాంధీ కానీ, ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకి ఎవరొకరు ప్రియాంక రావటం, రాహుల్ గాంధీ రావటం, అప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అనివార్యత అనేది ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి పనులు చేస్తుంటే ఏమన్నా వాళ్ళకి కూడా ఉత్సాహం ఉండేది అధిష్టానానికి. ఇప్పుడు వాళ్ళకి రానున్న 3 అసెంబ్లీ వేరే రాష్ట్రాల 3 అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు గుజరాత్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది రాహుల్కి, అట్లాగే మహారాష్ట్ర, ఇంకా ఇంకొక హర్యానా, ఈ స్టేట్ల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ స్టేట్లో ఎలక్షన్స్ అయిపోయాయి, అందుకే ఇక్కడేం అద్భుతాలు జరిగేది లేదు.
ఇక్కడ నిన్న లీడర్షిప్ కూడా ఒకేసారి లేస్తుంది అనేది వాళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడు అంటే మామూలుగా పరిస్థితి చూస్తుంటే. అట్లాగే ఇప్పుడు నిన్న సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థుల సమావేశంలో ఉంది, కానీ అన్ని షెడ్కి వెళ్ళిపోయిన బళ్ళే. ఓకే, ఇప్పుడు ఆ బాపురాజు కానీ వాళ్ళందరూ ఉత్సాహం ఉంటే ఈ పాటికే ఇప్పుడు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అక్కడ లీడర్షిప్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను విన్నది ఏంటంటే రఘువీరారెడ్డి తప్ప ఇంకెవరు ఆ పార్టీని ఆయన చేతిలోనే నాయకత్వం ఉంచడానికి కారణం ఏంటంటే కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెడతాం ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు. ఈవెన్ తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఏదో పైకి వచ్చి వెళ్ళటమే తప్ప దానికి సంబంధించిన రిస్కులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ని మొత్తం మోసాడు, అంటే ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా రిస్క్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు షర్మిల కూడా ఆమె రక్తహస్తాలు, ఆమెతో మన తెలంగాణలో డబ్బు ఖర్చు పెట్టుకుందో మరి వాళ్ళు మళ్ళీ కాంపెన్సేట్ చేశారో అధిష్టానం ఈ బేరసారాల్లో భాగంగా, లేదంటే శివకుమార్ హామీ ఇచ్చాడు శివకుమార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే డబ్బులు ఏంది వాళ్ళ రాజకీయం నడవదు. ఎందుకంటే పెద్ద పెద్ద సభలు జరపాలన్నా ఇప్పుడు ఆమె అక్కడ పెద్ద పాదయాత్ర చేసింది, ఎన్నో వేల కిలోమీటర్లు తెలంగాణలో చేసింది, ఆ శక్తి అంతా వృధా అయిపోయింది. ఆ డబ్బు మళ్ళా అంటే ఆ స్థాయిలో ఇక్కడ మళ్ళీ ఏదైనా చేస్తే తప్ప అది మళ్ళీ అన్నను ఎదుర్కోవాలి. అన్న బలంగానే ఉన్నాడు. ఈ ట్రయాంగులర్ ఫైట్లో ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వెయిట్ అండ్ సీ అన్నట్టు అనుకోవాలి అధిష్టానం. ఓకే, నిన్న మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు ఈవెన్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరము ఆయనకు సపోర్ట్గా నిలిచింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఈవెన్ పదవిని కూడా త్యాగం చేసి ఆయన వెంట నడిచింది కొండా సురేఖ గారు. ఆవిడ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు నేను స్టేజ్ పైన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇక తరహా వ్యక్తిని చూడలేము, ఇంకా అసలు ఎవరు రారు అనేసి, అసలు ఆయన మర్చిపోయారు అనేసి ఒక కామెంట్ చేశారు. దానికి వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు వస్తున్న వాదన ఏంటంటే, ఏం తల్లి నువ్వే కదా నడిచావు, ఆయన వారసుడు అనేసి అని. మీ కాంగ్రెస్ అయినా మర్చిపోయింది, ఆయన వారసుడు వైఎస్ఆర్సీపీ అని ఆయన పేరు మీదనే పార్టీ పెట్టాడు, మరి రాజకీయ వారసుడు లేరని ఎట్లా అంటారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఆమె చేసిన ఈ కామెంట్ని మరి నిజంగానే ఆయన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన వారసత్వాన్ని తీసుకోలేదనేసి అని చెప్పకనే చెప్తున్నారా, కళ్ళ ముందు నిదర్శనంగా అనిపిస్తున్నా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా చూడాలి? అంటే రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ ని ఇంతకు ముందు గుర్తించారు కొండా సురేఖ. ఎందుకంటే ఆయన పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు, అక్కడికి ఓదార్పు యాత్రకు తెలంగాణలో వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇది చేస్తే రాళ్ళు విసరడం, ఫైరింగ్, అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా గన్స్ తీసుకుని ఫైర్ చేసే పరిస్థితులు అంత రిస్క్ తీసుకున్నారు జగన్ కోసం. అంటే ఆమె తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఇంత రిస్క్ తీసుకున్నా సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా అసలు వీళ్ళనేం పట్టించుకోలేదు అనే దాంతో వాళ్ళకి కొంచెం హర్ట్ అయినట్టున్నారు. అంటే హర్ట్ అయ్యాక ఇంకా ఆమె తర్వాత ఇంకా ఆమె కెరీర్ ఆమె వెతుక్కుని వాళ్ళిద్దరు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అక్కడ కూడా ఆమె కొంచెం కాంగ్రెస్లో మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పోవటంలో ఆమె ఇబ్బందులు ఆమెకున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని ఆమె ఏంటంటే ఒకప్పుడు నెత్తినికి ఎత్తుకుంది, కానీ ఎత్తుకున్నాక అవి ఈయన దగ్గర నుంచి సరైన, అంతేకాకుండా కొన్ని డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి దగ్గర వెళ్ళి ఇరుక్కుపోయినాయి అని చెప్పేసి ఆయన ఏదో అందరితో పెట్టుబడులు పెట్టించాడు, అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు మీకు లాభాలు వస్తాయి అని ఆయన మీద నమ్మకంతో పెట్టారని కూడా చెప్తారు. అవి కూడా కొంత పోయినాయి అనేది కొన్ని నడుస్తున్నాయి, రూమర్స్ నడుస్తుంది. అంటే అవి ఎంతవరకు నిజం అనేది ఇవన్నీ కూడా తెర వెనుక జరిగే తతంగాలు, తెర వెనుక జరిగే లావాదేవీలు కాబట్టి దేనికి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏముండవు. ఇవన్నీ కూడా ఆమె హర్ట్ కావడానికి ఇదై ఉంటుంది. ఓకే, అంటే నిజంగానే వారసుడు లేరు అనేసి అని అంటే వాళ్ళు లేవనెత్తిన పాయింట్ అయితే నిజంగానే ఆయన పేరు మీదనే పార్టీ పెట్టారు కదమ్మా. ఆయన లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చేది? మీ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయి ఇంకొకరి చేతిలో పార్టీ అప్పచెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన వారసుడుగానే కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు మీరు కొత్తగా వారసత్వాన్ని తెర మీద తీసుకొస్తున్నారంటూ కౌంటర్ లేదు. ఇక్కడ మనం రఘురామరాజుని గుర్తు తెచ్చుకోవాలి. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఇప్పుడు కూడా అది రిజిస్టర్ అయిన పేరు. అది వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఒక వేరే వాడు రిజిస్టర్ చేయించుకుంటే ఆ పార్టీని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని నడుపుతున్నారు. అంటే వైఎస్ఆర్ అనేది ఏదో మనం అది కూడా ఒక రకంగా అబద్ధమే. నాన్నగారి పేరు మీద పెట్టారు అనేది అది రఘురామకృష్ణరాజు దాని మీద కూడా అది ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయటం ఇవన్నీ కూడా జరిగింది. అంటే ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో కూడా ఈ వైఎస్ఆర్ అనే దాని మీద ఆయన ఈ టెక్నికాలిటీస్ అన్ని మాట్లాడాడు. అంటే అంతకు ముందు అందరికి తెలుసు, కానీ ఆయన మళ్ళీ దీన్ని రైట్ చేశాడు. అందుకని వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాదు పార్టీ పేరు.
అంటే ఇప్పుడు ఆమె కరెక్ట్ గానే అన్నదని ఆపాదించాలంటారా, లేకపోతే అంటే అదే ఆమె అనుభవంలో నుంచి ఇప్పుడు ఏంటంటే ఆమె కూడా ఇప్పుడు షర్మిలాకి సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు అంటే తన పార్టీ అక్కడ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి వాళ్ళు తీసుకున్న లైన్ కావచ్చు, అండ్ తను కూడా ఇప్పుడు జగన్ తోటి వాళ్ళ రిలేషన్షిప్ దెబ్బతిన్న నేపథ్యంలో ఇంకా షీ హ్యాస్ టు సెయిల్ విత్ షర్మిల ఆర్ బీ సైలెంట్. తన పని తన రాజకీయాలు చూసుకోవటం. అయినా సరే వీళ్ళంతా రేపు వచ్చి ఇక్కడ చేసేది కూడా ఏముండదు. ఇప్పుడు వీళ్ళంతా పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఏదో ఒక అకేషను, ఏదో ఇక ఇటు చంద్రబాబు నాయుడు మొన్న అటు వెళ్ళినట్టు వాళ్ళు ఇటు ఒక విహారయాత్ర లాగా వచ్చారనుకోవాలి, అంటే ఒక సందర్భంగా ఒక మీటింగ్కి. అంతేగాని మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేది ఏముండదు. ఇక్కడ వాళ్ళ రాజకీయాలు నిరపడానికి కానీ ఇక్కడ జగన్కి కానీ షర్మిలకు కానీ వాళ్ళు చేసే హెల్ప్ కూడా ఏముండదు. ఏమైనా చేస్తే ఆ శివకుమారు రేవంత్ రెడ్డి ఫైనాన్స్ చేయాలి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఉండే మరి కేవీపీ కూడా పెద్దడు అయిపోయాడు. ఆయన మరి ఎంతవరకు ఆయన మంత్రాంగము ఆయన ఇవన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరం రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబును కూడా ఒక సందర్భంలో కేవీపీ పొగిడాడు, ఇది 2 రాష్ట్రాల డెవలప్మెంట్కి ఆయన కృషి చేశాడు, ఆయన ఉండాల్సినది అది ఇదని. అంటే ఆయన కూడా ఇంత ముందున్న సెంటిమెంటు లేదంటే వయసు ప్రభావం ఇవన్నీ ఉంటాయి. ఆమెను మరి షర్మిలాని ఆయన ఒక్కడు చాలు. నేను చెప్పాలంటే వీళ్ళు ఎవరు అక్కర్లే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డిని కూడా ఆయన నడిపించాడు, వ్యవహారాలను ఆయన చూసాడు ఆత్మ కదా. కాబట్టి షర్మిలాకి ఆ మేనమావ చాలు, వీళ్ళందరూ అక్కర్లేదు. నేను నడిపించాలనుకుంటే ఆమె రాజకీయాలకు ముందుకు తీసుకెళ్లాలంటే అధిష్టానం దగ్గర ఆయనకున్న పలుకుబడి కానీ రేవంత్ రెడ్డి వచ్చి నేనేదో అసలు నేను చెప్పాలంటే అది హనుమంతుడి ముందు కుప్పు గింతలు వేసినట్టు. కేవీపీని పెట్టుకుని రేవంత్ రెడ్డి నేను గెలిపిస్తా కడపలా అంటే అది హనుమంతుడి ముందు కుప్పు గింతలు వేసినట్టు. అంటే సింపుల్గా సార్, ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్లస్ ఇప్పుడు ఫిజికల్గా ఆయన పొజిషన్ పరంగా ఐఎమ్ స్ట్రాంగ్ కాబట్టి మీరు ఏదైనా నా మాట వెనక తప్పదు అనేసి సభా వేదికగా ఇక్కడ కార్యకర్తలు లేదంటే ఇక్కడ మొబిలైజ్ చేయాల్సింది లీడర్స్ ని మనీ సార్. అక్కడ వెళ్ళి అక్కడ అంత స్టాండర్డ్ గా మాట్లాడడానికైనా ఎంత డబ్బు ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఎంత అవసరం. శివకుమార్ కూడా పోయినసారి రేవంత్ రెడ్డి కొంత సర్దాడని చెప్తారు. ఇప్పుడు అట్లాగే వీళ్ళు ఇద్దరు కలిసి అసలు ఎంతవరకు ఇస్తారు ఇక్కడ ఏంటి అనేది కూడా అది ఎంత బ్లాంక్ గా ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఒక ఆశ ఉంటది జనరల్ గా, ఏంటంటే బాగా డబ్బులు ఉన్నాడు చూస్తే మనకి వాడితో మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాడు ఏదో ఇస్తాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి అది ఒక ఇది ఉంటుంది అనమాట. మళ్ళీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలోనే ఈయన సీట్ ఉంటుందా పోతుందా లాక్కోవడానికి చాలా మంది ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేసి ఆ డిస్కషన్ ప్రతిరోజు జరుగుతూనే ఉంది. దాన్ని బలపరుచుకునేందుకు పక్క దాంట్లో నుంచి లాగేసుకుంటున్నారు, పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేసి ఇక్కడనే నడుస్తుంది. ఇక్కడనే ఇలుకలుకలు ఉండగా అక్కడ ఏపీలో ఇదంతా అని అంటే కొంచెం ఆయన కొంచెం నిన్న సభలో హీరోయిజం చూపించడానికి కావచ్చు అంతే అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అసలు అధిష్టానం ఈయన ఎంతకాలం ఉంచుద్దో లేదా అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నల్గొండ రెడ్డి కోమటిరెడ్డి వీళ్ళందరూ ఆయనే చెప్పాడు ఈ సీఎం కావాల్సిన సత్తా నా తర్వాత అని కూడా అనలా. ఎవరికంటే కోమటిరెడ్డికి ఉంది ఆయన అన్నాడు, ఈయన కూడా అన్నాడు. ఇప్పుడు ఒక సభకి వెళ్ళినప్పుడు ఇక్కడ సీఎం కావాల్సిన ఇది ఆయనకి ఆ శక్తి ఉన్నాడు కానీ లేదంటే అది ఆ స్థాయి ఉన్నాడు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. నిజంగా అంటే నిన్న సభ అటు ఏపీలోకి వచ్చి తెలంగాణలోకి వచ్చి ప్రకంపన సృష్టించే అవకాశం అయితే ఖచ్చితంగా, అంటే ఆయన చెప్పిన దాని ప్రకారము కొత్త ఉడుకుతున్న సీనియర్లు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. ఏపీలో అంటే ఇక్కడ ఎవరు పనికి రాలేదా, ఇప్పుడు అక్కడ సీఎం వచ్చేసి ఇక్కడ మన ఏపీని రూల్ చేసే పరిస్థితికి వచ్చిందా అనేసి ఆవేలో తీసుకున్నా. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంత నిర్లిప్తంగా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడని రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా కనపడలా ఏపీలో. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిర్లిప్తత జనరల్ గా కాంగ్రెస్ లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే పైన ఒకడు ఉంటే కింద నలుగురు విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ చూస్తూనే ఉంటాం హనుమంతరావు గానీ లేదంటే జగ్గారెడ్డి గానీ ఎక్కువ కదా, ఇంకా అది డెమోక్రటిక్. అట్లా నిన్న ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఇట్లా రెస్పాండ్ అయ్యే శక్తి కూడా ఉడికిపోయిన నేతలు, ఇప్పుడు ఆ శక్తులు ఉడికిపోయిన కాంగ్రెస్ ని ఆ పరిస్థితిలో ఉందన్నమాట. అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా చాలా మంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.